అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వాస్తు చాలా ముఖ్యమైనది. మనం నివసించేది అద్దె ఇల్లు అయినా సొంత ఇల్లు అయినా ఖచ్చితంగా మన ఇంటికి వాస్తు వర్తిస్తుంది. కాబట్టి అద్దె ఇళ్లల్లో నివసించే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని వాస్తు నియమాలు పాటించాలి. కొత్తగా అద్దె ఇల్లు మారాలంటే ఏ రోజు మంచిది, వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులు ఏ దిశలో పెట్టుకోవాలి, అలాగే మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలంటే ఎలాంటి జ్యోతిష్య పరిహారాలు పాటించాలి, ఇలాంటి వాస్తు విషయాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. వాస్తు ప్రకారం కొత్తగా అద్దె ఇళ్లల్లోకి వెళ్లాలంటే సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం ఈ 4 రోజులు ఇల్లు మారటానికి చాలా శ్రేష్టమైనది. సోమవారం కొత్త ఇంట్లోకి అడుగుపెడితే మీ కుటుంబంలో మనశ్శాంతి, సుఖసంతోషాలు పెరుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు బుధవారం కొత్త ఇంట్లోకి అడుగుపెడితే వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. అలాగే గురువారం కొత్త ఇంట్లోకి అడుగుపెడితే మీ ఇంటికి అదృష్టం, ఐశ్వర్యం కలిసొస్తుంది. ఇక అన్నిటికన్నా ముఖ్యంగా శుక్రవారం నాడు కొత్త ఇంట్లోకి అడుగుపెడితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనలాభం కలిసి వస్తుంది. అయితే పొరపాటున కూడా ఆదివారం, మంగళవారం, శనివారం ఈ 3 రోజుల్లో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టకూడదు. ఆదివారం గృహప్రవేశం చేస్తే మీ ఇంట్లో ఉన్న పెద్దలకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అలాగే మంగళవారం నాడు కొత్త ఇంట్లోకి అడుగుపెడితే ఇక మీ కుటుంబంలో గొడవలు ప్రారంభమవుతాయి. అలాగే శనివారం పూట కొత్త ఇంట్లోకి అడుగుపెడితే మీ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి కొత్తగా అద్దె ఇళ్లల్లోకి గృహప్రవేశం చేసేటప్పుడు ఏ వారం మంచిదో చూసుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టండి. ఇక ఎవరైతే సొంతింటి కల ఉంటుందో అలాంటివారు ప్రతి శుక్రవారం నాడు గోమాతకు ఆహారంగా నానబెట్టిన శనగలు తినిపించండి. ఖచ్చితంగా మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. అలాగే ప్రతి బుధవారం నాడు గణపతి ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి 21 గరికలతో గణపతిని పూజిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. సొంత ఇంట్లో గృహప్రవేశం చేసిన లేదా అద్దె ఇళ్లల్లో గృహప్రవేశం చేసిన కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. గృహప్రవేశం చేసేటప్పుడు నీటితో నిండిన కలశం పట్టుకుని ఇంట్లోకి అడుగుపెడితే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది. అయితే కొన్ని జ్యోతిష్య నమ్మకాల ప్రకారం కొత్తగా అద్దె ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు అద్దె ఇళ్లల్లో పాలు పొంగించకూడదని కొంతమంది నమ్మకం. అదే ఇంట్లో పాలు పొంగిస్తే ఆ శుభ ఫలితం మొత్తం ఆ ఇంటి యజమానికే వర్తిస్తుందని కొంతమంది నమ్ముతారు. కానీ గృహప్రవేశం సమయంలో ఇంట్లో ఆవు పాలు పొంగిస్తే లక్ష్మీదేవిని మీ ఇంట్లోకి ఆహ్వానించినట్టే. కాబట్టి అద్దె ఇంట్లో పాలు పొంగించేటప్పుడు మీ మనసులో ఇలా కోరుకోండి: ఈ పాలు పొంగించడం వల్ల కలిగే శుభ ఫలితాలన్నీ మా కుటుంబానికి, మా సంతానానికి మరియు మా అభివృద్ధికి కలగాలని గట్టిగా మీ మనసులో సంకల్పం చేసుకోండి. కొత్తగా గృహప్రవేశం చేసేటప్పుడు పాలు కాచే గిన్నెను కొత్తది కొనుక్కోండి. పాత గిన్నెలో పాలు పొంగించకూడదు. వీలైనంతవరకు స్వచ్ఛమైన ఆవుపాలను ఉపయోగించండి. పాలు పొంగిన తర్వాత అందులో కొన్ని బియ్యం, ఆవు నెయ్యి మరియు బెల్లం వేసి ఈ పరమాన్నాన్ని దేవునికి నైవేద్యంగా పెట్టి ఇంట్లో దీపారాధన చేయండి. ఇక మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. గృహప్రవేశం చేసే రోజున ఇంట్లో ఖచ్చితంగా శంఖం ఊదాలి లేదా ఇల్లంతా గంట నాదం చేయండి. దీనివల్ల ఆ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీరు నివసించే ఇంట్లో దుష్టశక్తులు అడుగుపెట్టకుండా దైవశక్తులు ఆకర్షించాలంటే మీ ఇల్లంతా గంగాజలంతో శుద్ధి చేసుకోండి. కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేటప్పుడు కొత్త చీపురు పట్టుకొని ఇంట్లోకి అడుగుపెడితే సకల దరిద్రాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అయితే పొరపాటున కూడా పాత చీపుర్లను కొత్త ఇంట్లోకి తీసుకువెళ్లకూడదు. వీటివల్ల మీ ఇంటికి లేనిపోని కష్టాలు ఏర్పడతాయి. అలాగే విరిగిన అద్దాలు, తుప్పు పట్టిన ఇనుపు సామాన్లు, పాత బట్టలు, పాత న్యూస్ పేపర్లు ఇలాంటి వస్తువులను కూడా కొత్త ఇంట్లోకి తీసుకువెళ్లకూడదు. వాస్తు ప్రకారం ఇంటి సింహద్వారానికి చాలా విశిష్టత ఉంటుంది. మీ ఇంటి సింహద్వారం తూర్పు ముఖంగా కానీ, ఉత్తర ముఖంగా కాని ఉంటే మీ ఇంటి ఐశ్వర్యం,
కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కాని ఎట్టి పరిస్థితుల్లోనూ నైరుతి మూలలో ప్రధాన ద్వారం ఉండకూడదు. దీనివల్ల అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఇంటి ఈశాన్యంలో పరుగులు పెట్టకూడదు. ఈశాన్యం మూల ఖాళీగా ఉండాలి. ఈశాన్యంలో పూజ గది ఉంటే మంచిది. ఈశాన్యంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది. కాని మెట్ల కింద పూజ గదిని నిర్మించకూడదు. మెట్ల కింద పూజగది ఉంటే ఎన్ని పూజలు చేసిన తగిన పుణ్య ఫలితం లభించదు. వాస్తు ప్రకారం మీ పూజ గదిలో ఒక చిన్న శంఖాన్ని పెట్టుకోండి. పూజగదిలో శంఖం ఉంటే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. వాస్తు ప్రకారం నైరుతి మూలలో పడకగది ఉండాలి. నైరుతి దిశలో బెడ్రూమ్ ఉంటే ఆర్థికంగా, ఉద్యోగపరంగా, వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి కలుగుతుంది. పడకగదిలో నిద్రించేటప్పుడు మీ తలను దక్షిణం వైపు పెట్టుకొని నిద్రించాలి. ఇలా నిద్రిస్తే ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదని నమ్మకం. ఇక డబ్బులు భద్రపరిచే బీరువా నైరుతి మూలలో పెట్టుకోవాలి. బీరువాను గోడకు అని పెట్టకూడదు. ఇక బీరువా తలుపులకు పొరపాటున కూడా అద్దం ఉండకూడదు. కానీ బీరువా లాకర్లో ఒక చిన్న అద్దం ముక్కను పెట్టుకోండి. ఆ అద్దంలో మీ నగదు ప్రతిబింబిస్తే మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈశాన్య దిశలో బీరువాను పెట్టకూడదు. దీనివల్ల అప్పుల సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి. అలాగే ఇంట్లో ఉండే చీపురును అతిథులకు కనిపించకుండా పెట్టుకోవాలి. వాస్తు ప్రకారం చీపురును నిటారుగా పెట్టకూడదు. చీపురును అడ్డంగా పడుకోబెడితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వారానికి ఒకసారి మీ ఇల్లంతా ఉప్పునీటితో శుభ్రం చేసుకోండి. నెగిటివ్ ఎనర్జీని పీల్చుకునే శక్తి ఉప్పుకు మాత్రమే ఉంటుంది. కాబట్టి నీటిలో రాళ్ల ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే మీ ఇంటికి సకల శుభాలు కలుగుతాయి. అలాగే ప్రతిరోజు సాయంత్రం వేళ మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంటిపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీ ఇంటికి మీ కుటుంబానికి నరదృష్టి తగలకుండా ఉండాలంటే ప్రతి శనివారం నిమ్మకాయతో మీ ఇంటికి దిష్టి తీయండి. మీ ఇంటికి పట్టిన నరదిష్టి దోషాలు తొలగిపోతాయి. ఇక మీ కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. ఇక వాస్తు ప్రకారం మీ వంటగది ఆగ్నేయ దిశలో ఉంటే మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు లేకుండా ఉంటాయి. కానీ పడమర దిశలో వంటగది ఉండకూడదు. దీనివల్ల మీ ఇంట్లో అనారోగ్య సమస్యలు, అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అలాగే వాయువ్య దిశలో వాష్రూమ్ ఉంటే మంచిది. మీరు నివసించే ఇంట్లోకి గాలి, వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోండి. దీనివల్ల మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తుంది. వాస్తు ప్రకారం ఇల్లు చీకటిగా ఉండకూడదు. ఇల్లు చీకటిగా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నిలకడగా ఉండదు. అలాగే సాయంత్రం చీకటి పడ్డాక ఇల్లు ఊడవకూడదు. సాయంత్రం పూట ఇల్లు ఊడిస్తే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళిపోతుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలంటే ఒక పసుపు రంగు వస్త్రంలో లక్ష్మీదేవికి ఇష్టమైన గవ్వలను మూటకట్టి మీ బీరువాలో పెట్టుకోండి. ఇంట్లో అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తోంది. ఇక మీ ఇంటి దగ్గర పిచ్చుకలు గూడు కడితే ఇక మీ ఇంటికి విపరీతమైన ధన లాభం కలిసి కాబోతుందని అర్థం. వాస్తు ప్రకారం మీ ఆస్తికి సంబంధించిన విలువైన పత్రాలు అన్ని ఇంటి నైరుతి మూలలో పెట్టుకోండి. కుటుంబంలో ఆస్తి తగాదాలు లేకుండా ఉంటాయి. ఇంట్లో అన్నం వండిన తర్వాత మొదటి అన్నం ముద్దను కొంచెం పక్కకు పెట్టి ఆ అన్నాన్ని కాకికి ఆహారంగా పెట్టండి. మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది. మీరు నివసించే ఇంట్లో కిటికీ అద్దాలు పగిలి ఉంటే వెంటనే వాటిని మార్చుకోండి. లేదంటే మీ కుటుంబంలో గొడవలు ప్రారంభమవుతాయి. ఇక వాస్తు ప్రకారం ఇంట్లో తాజ్ మహల్ బొమ్మ ఉండకూడదు. అలాగే పరిగెడుతున్న గుర్రాల బొమ్మలు ఉండకూడదు. మీ ఇంట్లో ఇలాంటి చిన్న చిన్న వాస్తు నియమాలు పాటిస్తే మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.